హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి సంక్రాంతి కానుకగా అలాగనే ఉద్యోగులకు, పెన్షనర్లకు, కాంట్రాక్టర్లకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే ప్రకటించిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది వీడియో మాత్రం పూర్తి వరకు వచ్చేటండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. అలాగనే ఒక లైక్ చేసి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఉద్యోగులు, వివిధ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు కూటమి ప్రభుత్వం సంక్రాంతి కానుక ప్రకటించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు చెల్లింపుల నిమిత్తం నిధులు విడుదల చేసినట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటించారు. ఇక నీరు చెట్టు బిల్లులతో సహా వివిధ వర్గాలకు ఊరటనిస్తూ బిల్లులను క్లియర్ చేసినట్లు తెలిపారు. మొత్తంగా 2,653 కోట్ల మేర ఉద్యోగులు, డిఏ/డిఆర్ ఏరియర్స్, కాంట్రాక్టర్ల బిల్లులకు నిధులు విడుదల చేసింది కూటమి ప్రభుత్వం. ఇక పెండింగుల్లో ఉన్న ఒక డిఏ/డిఆర్ అలాగనే ఏరియర్స్ నిమిత్తం 1,100 కోట్లు విడుదల చేసింది. అలాగే పోలీసులకు ఇవ్వాల్సిన సిలిండర్ లీవుల్లో 110 కోట్లు మంజూరు చేసింది. ఇక ఈఐపీ, నాబార్డ్, సాస్కి, సిఆర్ఐఎఫ్ పనుల నిమిత్తం 1,243 కోట్లు విడుదల చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులోనే నీరు చెట్టు బిల్లుల నిమిత్తం సుమారు 40 కోట్లు విడుదల చేసింది కూటమి ప్రభుత్వం. అలాగే డిఏ/డిఆర్ ఏరియర్స్ చెల్లింపులతో 2.25 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులకు, 2.70 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. సుమారు 55,000 మంది పోలీసులకు సరెండర్ లీవుల చెల్లింపులు చేసింది. ఇక నీరు చెట్టు సహా వివిధ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు బిల్లులు చేపట్టడంతో దాదాపు 19,000కు పైగా కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తంగా 5.70 లక్షల మందికి సంక్రాంతి సందర్భంగా బిల్లులు, బకాయిలు చెల్లింపులు జరిపింది కూటమి ప్రభుత్వం.